SMH న్యూస్కు స్వాగతం. నేను మీ స్వప్న. ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన అయోధ్యకర సేవకులు, భారతీయ జనతా యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు, బీజేపీ తిలక్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షాహిద్ నందరాజ్ గౌడ్ గారి 33వ వర్ధంతి సందర్భంగా మహంకాళి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన సభకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేద పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీమణి లలితా నందరాజ్ గౌడ్, రోహిత్ నందరాజ్ గౌడ్, మాజీ మంత్రివర్యులు కృష్ణా యాదవ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చుక్కా జగన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చిని రమేష్, బీజేపీ నాయకులు రవీందర్ గౌడ్, నరేందర్, శ్రీధర్, దేవరుప్పల రమేష్, ఏడెల్లి బాలకృష్ణ, అలోక్ ముదిరాజ్, సాయి ఠాకూర్, పెడూరి సాయినాథ్ గౌడ్, బాలకృష్ణ గౌడ్, తోపు పృథ్వీ గౌడ్, మహిళా మోర్చా నాయకులు సునంద, సుకన్య, సుజాత, వరలక్ష్మి, సుగుణమ్మ, ధనమ్మ, బస్తీ పెద్దలు వై శంకర్ గౌడ్, గడ్డం లక్ష్మణ్ గౌడ్, బింది శశి గౌడ్, చెరుకు శ్రీనివాస్ గౌడ్, తోపు కుమార్ గౌడ్, రమేష్, కాశీనాథ్, కుటుంబ సభ్యులు పంజల యాదగిరి గౌడ్, ఉషాశ్రీ, చిన్నగౌడ్, అభినవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షహీద్ నందరాజ్ గౌడ్ గారి 33వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం వారి బలిదానాన్ని గుర్తు చేసుకొని ఈ విధంగా అయితే ముఖ్య నేతలందరూ కూడా వారి యొక్క అయ్యప్ప టెంపుల్లో వారిని హతమార్చిన స్థలం దగ్గర వారి స్తూపానికి నివాళులర్పించుకొని మరి వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా వారి స్తూపం వద్ద నివాళులర్పించుకొని ప్రతి సంవత్సరం వారి అభిమానులు, వారి అనుచరులు అయినటువంటి పేడూరి కృష్ణగౌడ్ గారు, తోల్పునూరి దేవేందర్ గౌడ్ గారు, అదేవిధంగా అలోక్ ముదిరాజు గారు ఈ విధంగా అయితే మహంకాళి దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం అనునిత్యం వారి సేవలను గుర్తించుకొని ఇక్కడ మహంకాళి దేవాలయం వద్ద అనేక కార్యక్రమాలు, అన్నదానమే కానీ, చిన్నపిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ కానీ, మరి మెడికల్ క్యాంప్ కానీ ప్రతి సంవత్సరం వివిధ రకాలైన సేవలను జరుపుకుంటూ రావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు వారి అనుచరులో ఇద్దరైనటువంటి దేవేందర్ గౌడ్ గారు, మా మామ కృష్ణగౌడ్ గారు కాలం చేయడం జరిగింది. మా గౌడ్ సాబ్ అనుకుంటూ అనునిత్యం కల్వరించేటువంటి వ్యక్తి మా పేడూరి కృష్ణగౌడ్ గారు. వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారు చనిపోయి సంవత్సరం గడవకున్నా వారి తనయుడు పేడూరి సాయినాథ్ గౌడ్ గారు తన తండ్రి యొక్క ఆకాంక్షని నందరాజ్ గౌడ్ గారి మీద ఏ రకంగా అయితే ఉంటుండేనో తాను కూడా చుట్టడం జరిగింది. ఒకవైపు కన్న తండ్రిని కోల్పోయాననే బాధను గుండెల్లో పెట్టుకొని కూడా నేను నందరాజ్ గౌడ్ గారి స్ఫూర్తిని నా వంతుగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ముందుకొచ్చినటువంటి యువకుడు ఈరోజు పేడూరి సాయినాథ్ గౌడ్ గారు, అదేవిధంగా మా తమ్ముడు పృథ్వీ గౌడ్ గారు. మహంకాళి దేవాలయం వద్ద నందరాజ్ గౌడ్ గారి సేవలు ఎప్పటికీ మరవనిది. మరి వారు స్థాపించినటువంటి మహంకాళి యంగ్ మెన్ అసోసియేషన్ను కూడా మేము క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాం. మా పేడూరి కృష్ణగౌడ్ గారి ఫ్యామిలీకి
తొల్పినూరి దేవేందర్ గౌడ్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు అండదండగా ఉంటాడని చెప్పి, అదేవిధంగా కొన్ని రోజుల క్రితం మా తండ్రి గారి అత్యంత దగ్గరి బాల్య స్నేహితుడు తొల్పునూరి కృష్ణగౌడ్ గారు వారు అనుకోకుండా తిరుపతిలో కాలం చేయడం జరిగింది. వారి స్నేహితుల ఆత్మకు, వారి అనుచరుల ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నందరాజ్ గౌడ్ గారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, మంకలం ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, మాతో పాటు కలిసి నడుస్తున్నందుకు సాయినాథ్ గౌడ్ గారిని, పృథ్వీ గౌడ్ గారిని మా ఎంబడి నడిపించుకుంటామని చెప్పి మేమందరం కూడా వారి యొక్క భుజాన్ని తట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా నందరాజ్ గౌడ్ గారి ఆశయాలను, వారి సేవలను ప్రజలలో ఇలానే ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా వారి యొక్క వాణిని మా గొంతుగా మేము వినిపిస్తాం. ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరికీ కూడా మేము అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ, సనాతన హైందవ ధర్మాన్ని రక్షించుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని బాధ్యతగా తీసుకొని చెప్పి, ఏదైతే నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా విషం, ప్రపంచానికే వసుదైక కుటుంబం అని చెప్పి హిందూ, ముస్లిం, ఈసాయి, సిక్ అందరూ కూడా ఐకమత్యంతో భాయిచారా తోటి ముందుకు వెళ్ళాలని చెప్పి ఏ విధంగా అయితే వారు పిలుపునిచ్చి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా నిలబడ్డారో వారి బాటలోనే నడుచుకుంటూ సనాతన ధర్మాన్ని మేము పెద్ద ఎత్తున బయటకి ప్రతి ఒక్క యువకుల్లో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ, అదేవిధంగా పరాయి మతాలను కూడా గౌరవించడం నేర్చుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఇచ్చినటువంటి అవకాశానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో నందరాజ్ గౌడ్ గారి వర్ధంతి సభలు ఇంతే ఘనంగా, ఇంతే వైభవంగా జరుపుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.